అటువంటి టీచర్స్ ఎంతోమంది ఇక్కడ చాలా కష్టపడి పనిచేసి ఈ స్కూల్ను పైకి తీసుకువచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంత గొప్పగా స్కూల్ ఇక్కడ ఈ ప్రాంతానికి తలమానికంగా ఉన్నది అంటే వారందరి కృషి, వారందరి పట్టుదల అని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ద ప్రజెంట్ స్టాఫ్ ఈజ్ డూయింగ్ ఏ మార్వలస్ వర్క్. ద హెడ్ మిస్ట్రెస్, ద కరెస్పాండెంట్ and all the teachers, men and women, non-teaching staff, all of them are doing a wonderful work. And this is being done because Father Suresh, the correspondent, is guiding them and is behind them in motivating certain issues and trying to develop the school in every way possible. And that's why the school is being focused as one of the best schools in the town of Kadapa. ముందు ముందు కూడా ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి కాంచాలి, ఎంతో అభివృద్ధిని సాధించాలి. ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అలా ఈ విధంగా చేసినట్లయితే మంచి విధంగా విద్యార్థులందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండటానికి, ముఖ్యంగా ఒక ఆడిటోరియం లాగా ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాము. అలాగే కొన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తాము. అన్ని విధాలుగా స్టూడెంట్స్కు కావలసినటువంటి సదుపాయాలు కలుగు చేసి మంచి విధంగా విద్యను అభ్యసించడానికి మేము ముందుకు వస్తున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే అక్షరాలు నేర్చుకోవడమే కాదు, చదువు అంటే అక్షరాలు మాత్రమే కాదు, దాని సంస్కారం కూడా, మంచి సంస్కారం ఉండాలి, మంచి ప్రవర్తన, మంచి విజ్ఞానము వారికి ఉండాలి. అందువల్ల అలాగే మంచి స్పోర్ట్స్, ఇవన్నీ కూడా వారికి అలవడాలి. ఈ దిశగా ఈ స్కూల్ కూడా ముందుకు వెళ్ళి విద్యార్థులను పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుందనడంలో ఎందుకు సందేహం లేదు. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ మంచి స్కూల్ నందు భగవంతుడు పిల్లలందరినీ కూడా మంచిగా చదివించి వారికి కావలసినటువంటి విజ్ఞానము, ప్రవర్తన, అలాగే మంచి వ్యక్తిత్వము అలవడి మంచి పౌరులుగా ముందుకు రావడానికి ఎంతో అవకాశం ఉంది. ఇలాంటి మంచి స్కూల్ నందు ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి సిస్టర్స్ను అభినందిస్తున్నాము. వారి పూర్తి సమయాన్ని స్కూల్కి కేటాయిస్తున్నారు. ఈ స్కూల్ విషయానికే వారు కేటాయిస్తారు. మేము ఎక్కడికైనా రమ్మన్నా కానీ వారు పెద్దగా రారు. అంటే నా ఉద్దేశం ఏమిటంటే వారి అటెన్షన్ అంతా ఈ స్కూల్ మీదనే ఉంటుంది. ఎలా డెవలప్ చేయాలి, ఎలా విద్యార్థులను చూడాలి, ఏ విధంగా ఇంకా సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా నిర్మాణాత్మకంగా పని చేయాలి అంటూ వారు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఎంతోమంది పేరెంట్స్ అయితేనేమి, ఇతర వ్యక్తులు అయితేనేమి ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మంచి విధంగా ఈ స్కూలు ముందుకు వెళ్ళి ఇంకా అనేక మంది విద్యార్థులకు మంచి విద్యను, మంచి ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందన్నటువంటి గొప్ప ఆశతో భగవంతుడు ఈ స్కూల్ను, ఈ సిబ్బందిని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతమంతా కూడా మంచిగా వీరందరి మీద ఉంటూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.